ఈరోజు దేవుని వాగ్దానము. మిమ్మును పిలుచువాడు నమ్మకమైనవాడు. తెసలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 24వ వచనము. ఈ మాటలు పౌలు తెసలోనిక సంఘానికి వ్రాస్తూ, సంఘము క్రీస్తునందు ఎలాగూ నడుచుకొనవలెనో, ప్రభు దినము వచ్చు వరకు నమ్మకముగా ఎలాగూ ఉండవలెనో పౌలు సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. తన పరిచర్యను నమ్మకముగా చేయువారిని ప్రభు రాకడలో వారి ఆత్మ, జీవము, శరీరము సంపూర్ణముగా ఉండునట్లు ఆత్మదేవుడే వారిని కాపాడునని పౌలు ధైర్యపరుస్తున్నాడు. పరిచర్యను అనుగ్రహించిన వాడు దేవుడే. ఆ పరిచర్యలు నడిపించువాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవుడు మనలను సిలువ వేయబడిన క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకును, అనేకులను ఆ రక్షణకు సిద్ధపరచుటకును దేవుడు నియమించి ఉన్నాడు. పరిశుద్ధాత్మ నడిపించుచుండగా సమస్తమును మనకు బోధించి ఆయన చిత్తానుసారముగా తన పరిచర్యలో మనలను నడిపిస్తాడు. కావున మనుషులందరి ఎడల ప్రేమ కలిగి ఎల్లప్పుడూ సంతోషించుచు ఎడతెగక ప్రార్థన చేయొచ్చు, ఎవనికి కీడునకు ప్రతి కీడు చేయక నడుచుకొనుమని పౌలు సంఘానికి బోధిస్తూ ఉన్నాడు. వీటన్నిటిని కలిగి వాటిని అనుసరించడము మనుషులకు అసాధ్యము కావచ్చు, కానీ పిలిచినవాడు నమ్మదగినవాడు. నమ్మకమైన తన పనిలో మిమ్మును నడిపించునని, సమస్త విషయములలో మిమ్మును పరిపూర్ణులుగా చేసి తన రాకడకు సిద్ధపరచునని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న నీవు ప్రభు పరిచర్యలో నడుస్తూ ఆయన రాకడ కొరకు అనేకులను సిద్ధపరచుచున్నావా? ఈ మాటలు నిన్ను బలపరిచి పరిశుద్ధాత్మని నమ్మకమైన పరిచర్యలో నిన్ను బహుగా వాడుకొనుగాక. ఆమేన్.